ఇది FZX. ఈ కలర్కి ఇది రాదు. వీల్స్ కానీ ఈ కలర్ కానీ ఈ ప్యానల్స్ కానీ మడగర్ కానీ FZXలో ఈ మోడల్కి ఈ కలర్ రాదు. మేము దీన్ని రీమోడల్ చేస్తాం. ఈ ఈ కలర్కి మేము ఆ విధంగా మోడిఫై చేసాం అనమాట. దీనికి ఇలాగ రాదు, మేము దానికి చేసాం. దీనికి దానికి తేడా మీరు గమనిస్తారని ఈ వీడియో క్లిప్ పెడుతున్నాను మీకు. ఫుల్ బ్లాక్ వస్తుంది ఈ బండి అంతా కూడా. ఇప్పుడు అదే కాకుండా దీనికి మన KTM 4 సిగ్నల్స్ వెళ్తాయి కదా, అవి కూడా దీనికి వేస్తాను. ఎలా వేద్దాం చూపిస్తాను రండి. దీనికోసం నేను ఫ్లిప్కార్ట్ నుంచి హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ ఒకటి ఆర్డర్ పెట్టాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మనకు కావాల్సింది ఇది ఇంకో స్విచ్, నాబ్ స్విచ్. అది కాకుండా ఇది మన 4 సిగ్నల్ లైట్లు వెలగడానికి మనకి KTMకి వస్తాయి కదా, అదే కాయిల్ అనమాట. ఇది మనకి అరౌండ్ 260 రూపీస్ అంతా పడింది ఫ్లిప్కార్ట్లో. మీరు కావాలంటే దీన్ని కూడా బై చేయొచ్చు. నేను ఈ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వైరింగ్ ఎలా చేయాలి ఏంటన్నది మీకు చూపిస్తాను. ఈ కాయిల్ కనెక్ట్ చేయడానికి 4 లీడ్స్ తీసుకున్నాం. ఈ కాయిల్ ఇక్కడ సెట్ చేస్తున్నాం కదలకుండా. ఇలా ఏదన్నా ట్యాగ్ వేసి కట్టేయచ్చు. దీనికి కనెక్షన్ ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు ఎల్లో వైర్స్ ఉన్నాయి కదా, దీన్ని 2 ఎల్లో వైర్స్ వచ్చి సిగ్నల్ లెఫ్ట్ అండ్ రైట్కి ఇవ్వాలి. ఇది వచ్చి మనకి లెఫ్ట్, ఇది వచ్చి రైట్ సైడ్. ఇది యమహాకి. కలర్ కోడ్ మారుతూ ఉంటుంది వెహికల్స్కి, కానీ అన్నీ ఒకటే. తర్వాత ఈ పేస్ నోటర్ వచ్చి నోటరు దేనికైనా ఇవ్వచ్చు. పేస్ వచ్చి నేనైతే మన బ్రేక్ లైట్కి ఇస్తున్నాను. అంటే బ్రేక్ కొడితే మనకు 4 ఇండికేటర్స్ అప్ అండ్ డౌన్ అయ్యేలాగా నేను సెట్ చేస్తున్నాను అనమాట. కావాలనుకున్న వాళ్ళు ఇదే మెయిన్ వైర్కి మనం స్విచ్ చేసుకుని ఇవ్వచ్చు. కానీ స్విచ్ వేయట్లేదు నేను. బ్రేక్ కొడితే 4 ఇండికేటర్స్ వెలిగేలాగా ఇస్తున్నాను అనమాట. ఓకేనా? ఆ వైరింగ్ కలిపి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది డిస్టేషన్ చేంజ్ చేశాను. లెఫ్ట్ హ్యాండ్ సిగ్నల్ లైట్కి మన మెయిన్ వైర్ ఇదిగో ఎల్లో వైర్ ఉంది కదా, ఈ ఎల్లో వైర్కి 4 వైర్లు కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి లెఫ్ట్ సిగ్నల్ లైట్కి ఒక వైరు, రైట్ సిగ్నల్ లైట్కి ఒక వైర్ ఇచ్చాను. ఇందులోనే ఎర్త్ తీసుకొచ్చి సిగ్నల్ లైట్ ఎర్త్ వస్తుంది కదా, అందులోనే ఎర్త్ ఇచ్చేసాను. బ్లాక్ కలర్ ఎర్త్ వచ్చింది కదా, అది ఈ గ్రీను ప్లస్ ఈ ఉంది కదా మెరూన్ కలర్, అది. తర్వాత మెయిన్ వైర్ వచ్చి మనకి హెడ్లైట్ వేసినప్పుడు వెలుగుతుంది కదా, ఆ విధంగా అనమాట. అంటే ఇది మనకి నెంబర్ ప్లేట్ కింద లైట్ వస్తుంది కదా, ఈ లైట్ దీనికి కనెక్ట్ చేస్తున్నాను అనమాట. అంటే కొన్ని బళ్ళకి అది DC మీద వర్క్ చేస్తుంది, అంటే ఇంజిన్ కరెంట్ మీద. ఏసీ మీద వర్క్ చేస్తుంది. ఇది DC మీద కనుక, ఇది లైటింగ్ అంతా DC మీద కనుక దీనికి DCకి ఇచ్చేస్తున్నాను. నైట్ టైము మనం హెడ్లైట్ ఆన్ చేసేటప్పటికి ఇవి వస్తాను. ఇప్పుడు ఈ బండికి మనకి హెడ్లైట్కి స్విచ్ లేదు, డైరెక్టే. కానీ నేను ఏంటంటే దీనికి అడిషనల్ స్విచ్ యాడ్ చేస్తున్నాను. ఆ అడిషనల్ స్విచ్ యాడ్ చేసి మనం నైట్ టైం లైట్స్ వేసినప్పుడు వెలిగేలాగా. ఓకేనా? దీనికి ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే, జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ మెయిన్ వైర్ వచ్చి దీనికి అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మనం హెడ్లైట్ వేయలేదు కదా, అందు గురించి అదే బండి ఆన్ చేసాం. ఆన్ చేయగానే ఈ లైట్స్ అనేవి బ్లింక్ అవుతున్నాయి అనమాట. మీరు చూస్తున్నారు కదా, అలా 4 వే వస్తుంది. ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా దీనికి మనం హెడ్లైట్ స్విచ్ వేస్తే
మనం హెడ్లైట్ ఆన్ చేసినప్పుడే ఈ 4-వే అన్నది ఆన్ అవుతుంది అనమాట. ఓకేనా. అది వైరింగ్ అయిపోయిన తర్వాత హెడ్లైట్ ఓపెన్ చేసి ఆ స్విచ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఓకే. ఇది మనం ఆఫ్ చేసి ఆన్ చేసిన ప్రతిసారి కూడా ఈ మోడల్ మారుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక డిజైన్. నెక్స్ట్ ఇది ఒక డిజైన్ వస్తుంది. మొత్తం దీంట్లో 24 మోడల్స్ ఎన్నో ఉన్నట్టున్నాయి, చూడాలి. ఇది మనం నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు, లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ ఉంటుంది. దీనికి మనం కావాలనుకుంటే సెపరేట్ స్విచ్ కూడా పెట్టుకోవచ్చు. సెపరేట్ స్విచ్ పెడితే ఏమవుతుందంటే దాన్ని మనం ఆన్ చేసినప్పుడే ఈ లైట్స్ అన్నీ బ్లింక్ అవుతూ జరుగుతుంది అనమాట. లేదు అనుకుంటే మనం హెడ్లైట్కి ఇచ్చుకుంటే, అంటే డీసీ బ్యాటరీ నుంచి వచ్చే హెడ్లైట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అన్నీ 90% BS6 బల్క్ అన్నిటికి కూడా మనకి బ్యాటరీ మీద రన్ అవుతున్నాయి హెడ్లైట్స్ వచ్చి. దానికి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అదే కొన్ని బల్క్ అయితే ఏసీ మీద రన్ అవుతాయి పవర్. అంటే మనం ఇంజిన్ ఆన్ చేస్తే ఇంజిన్ మీద ఎడుతుంది హెడ్లైట్. దానికి పని చేయాలన్నమాట. దానికి డీసీ కరెంట్ కంపల్సరీ ఇచ్చుకోవాలన్నమాట. డీసీ కరెంట్ అంటే కనీసం బ్రేక్ కొడితే ఎలిగిలాగా ఎలా అయినా బ్యాటరీ నుంచి ఇగ్నిషన్ నుంచి వచ్చే ఒక వైర్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సరే, హెడ్లైట్ ఓపెన్ చేసి దీనికి మన స్విచ్ కనెక్ట్ చేద్దాం. దీనికి ఇక్కడ స్విచ్ అటాచ్ చేసాం హెడ్లైట్కి. దీని కనెక్షన్ వచ్చేసి హెడ్లైట్కి 2 జాగులు వస్తాయి. మెయిన్ జాగ్ ఒకటి, ఇది ఒకటి వస్తుంది. దీంట్లో ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా, ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా, ఈ బ్రౌన్ కలర్ మెయిన్ వైర్ అనమాట. ఇది స్విచ్కి ఇచ్చాం. స్విచ్లో బ్రౌన్ వైర్ ఉంది కదా, ఈ బ్రౌన్ అట్టుకొచ్చి హెడ్లైట్లో ఈ బ్రౌన్కి ఇవ్వాలి. ఇస్తే మనకి లైట్ ఆన్ అండ్ ఆఫ్ పనిచేస్తుంది. ఓకే. ఈ ఎర్త్ తీసుకుని మన ఎనీ బ్లాక్ కలర్ ఎర్త్ ఉంటే ఆ ఎర్త్ తీసేయచ్చు. నేను ఇక్కడ సిగ్నల్ లైట్ బ్లాక్ ఎర్త్ ఉంది, ఓకే, దానికి ఇస్తున్నాను. ఓకేనా. మనం ఎక్కడ కూడా వైర్ అన్నది కట్ చేయకుండా నేను జాయింట్ చేస్తున్నాను. ఇది ఒరిజినల్ కదా, మన దగ్గర ఉన్న వేస్ట్ వైర్ అయితే దాని క్లిప్ తోటి అటాచ్ చేస్తున్నాను దీన్ని ఇలా. ఓకే. ఎక్కడ కూడా మనం వైర్ని కట్ చేయకుండానే డిస్మాంటిల్ చేసి చేయొచ్చు. రేపన్న రోజున మనకి ఏదైనా కంపెనీ వారంటీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇది మీరు కట్ చేశారండి వైరు, అందుకే మీకు ప్రాబ్లం వచ్చింది అని అనకుండా మనం ఏం చేస్తామంటే ఇదే వైర్ని మళ్ళీ క్లిప్ రిమూవ్ చేసి యథావిధిగా ఇందులో ప్లగ్ఇన్ చేసుకుని అలాగే అందులో కూడా ప్లగ్ఇన్ చేసేస్తే సరిపోతుంది, అంతే. ఇప్పుడు మనం ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాం. ఇదివరకు అయితే ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఇక్కడ వైట్ లైట్ అనేది వెలిగేది, అది లేదు. ఓకే. ఇదిగో మీటర్ అయితే ఆన్ అయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ స్విచ్ మనం ఏదైతే స్విచ్ అరేంజ్ చేసామో ఈ స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు హెడ్లైట్ వెలుగుతుంది. ఓకే. అప్పుడు మనం ఆన్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అదే ఈ స్విచ్ మనం ఎప్పుడైతే దీన్ని ఆఫ్ చేసామో ఆగుతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు అదే విధంగా ఇది ఆన్ అయినప్పుడు దీనికి ఒక లైట్ ఇండికేట్ అవుతుంది. ఓకే. హెడ్లైట్ సెక్షన్ అయింది. ఈ ఇండికేటర్స్ వచ్చేటప్పటికి నేను వేరే సెపరేట్ స్విచ్ పెడుతున్నాను. స్విచ్ పెట్టకూడదు అనుకున్నాను కానీ కంపల్సరీ పెట్టవలసి వస్తుంది. దాని గురించి స్విచ్ వేరేగా పెడుతున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం బండి ఆన్ చేసాం, హెడ్లైట్ వేస్తే ఇది వెలిగింది. మెయిన్ హెడ్లైట్ వేస్తే ఓకే, టోటల్గా హెడ్లైట్ ఆపేస్తాం. దీనికి వచ్చేటప్పటికి ఈ స్విచ్ వేస్తున్నాను, అది కూడా ఇక్కడ వేస్తున్నాను. ఎందుకంటే హెడ్లైట్ దగ్గర అంటే స్పేస్ అన్ని స్విచ్లు అక్కడే అని పోలేదు కదా, అందుకే ఇక్కడ వేస్తున్నాను, వెరైటీగా ఉంటుందని. దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ ఇక్కడ నుంచి వచ్చాక దీని వైరింగ్ చూపిస్తాను స్విచ్ బిగించాక. ఓకే. మనం డీసీ కనెక్షన్ ఇవ్వాలంటే చెక్ చేసుకోవాల్సింది మల్టీమీటర్ ఉంటుంది. ఈ మల్టీమీటర్లో
మనం 0 చేసుకొని 20 amps పెట్టుకోవాలి. 20 amps పెట్టుకొని మనం ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు మనకి వోల్టేజ్ అన్నది 12 వోల్ట్ అన్నది రావాలి. ఇప్పుడు దీనికి నేను మెయిన్ వైర్ ఇచ్చాను. అదే ఇక్కడ ఎర్త్ ఇచ్చాను. ఇక్కడ చూడండి 12.7.9 అంటే ఇది మనకి మెయిన్ వైర్ అనమాట. అదే విధంగా మనం ఇగ్నిషన్ ఆఫ్ చేసి చెక్ చేద్దాం. నేను ఎందుకంటే ఎర్త్ తీస్తాను కదా, తీసినప్పుడు లేదు, ఏమీ లేదు, 0. అదే మళ్ళీ నేను ఎర్త్ తీస్తాను, ఇగ్నిషన్ ఆన్ చేసి మనం ఇదే విధంగా ఎర్త్ తీస్తే 12 వోల్ట్ అన్నది వస్తుంది. ఇప్పుడు దీనికి మనకి 2 వైర్లు ఉన్నాయి. స్విచ్ నుంచి వచ్చిన వైర్స్ ఇవి. ఇందులో ఒక వైర్ తీసుకొచ్చి మనం ఈ పోల్ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటే రెండో పోల్ ఉంటుంది. ఈ రెండో పోల్కి మనం ఈ ఏదైతే ఇండికేటర్స్ ఉందో కాయిల్, దానికి ప్లస్ ఇస్తాం. ప్లస్ ఇచ్చినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇగ్నిషన్ ఆన్ చేసి ఈ స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు మనకి 4 ఇండికేటర్స్ వెళ్తాయి. నేను వైరింగ్ కనెక్ట్ చేసి మళ్ళీ చూపిస్తాను. మనం ఎప్పుడైతే ఈ వైర్ కనెక్ట్ చేసామో, ఈ వైర్ దీనికి కనెక్ట్ చేసామో ఆల్రెడీ ఇండికేటర్స్ ఆన్ అయినాయి. ఓకే, దీన్ని ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఆఫ్ చేసి మనం ఇండికేటర్స్ వేసినప్పుడు మనకి ఏ పక్క కావాలంటే ఆ పక్కకి లెఫ్ట్ అండ్ రైట్ అలా వెలుగుతూనే ఉంటుంది. అది ఇలా ఉంటుండగా కూడా స్విచ్ ఆన్ చేసిన 4 సిగ్నల్ లైట్లు కూడా వెలుగుతాయి. అందుకే ఇక్కడ వేసినప్పుడు ఇది స్లో బింక్ అవుతుంది. చూడండి, ఇది ఎంత ఫాస్ట్ అవుతుందో, స్లో అవుతుందో, అప్పుడు మనకి ఇది లెఫ్ట్లో ఉందని అర్థం. అంటే మనకు తెలియదు. మీకు ఇక్కడ మెయిన్ విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ బ్లూటూత్ కాయిల్ వస్తుంది. ఆ కాయిల్ అయితే తీసాను. ఎందుకంటే ఈ బండికి బ్లూటూత్ కాయిల్ ఉండడం వల్ల బ్యాటరీ డౌన్ అయిపోతుంది తొందరగా. ఒక 2 days పక్కన పెడితే బండి స్టార్ట్ అవ్వట్లే, బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోతుంది. దాని గురించి బ్లూటూత్ కాయిల్ అనేది తీస్తాను. అందుకు బ్యాటరీ బాగుంది ఇప్పుడు. ఓకే, ఓవరాల్గా అయితే ఇది మీకు ముందు బండి మోడిఫై చేయకముందు కూడా బండి ఎలా ఉందో మీకు ఫోటో పెడతాను. వీడియో చిన్న క్లిప్ ఉంది, ఆ క్లిప్ యాడ్ చేస్తాను లాస్ట్లో చూసిగా. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బండి రెడీ అయిన తర్వాత ఓవరాల్గా ఇలా వస్తుంది. స్విచ్ కూడా కనపడకుండా కిందకి పెట్టేసాం, ఇలా కిందకి. ఓకే, ఎక్కడ కూడా ఏమి మనం డిస్టర్బ్ చేయకుండా నీట్గా దాన్ని మనం ఇచ్చేసాం అన్నమాట. ఎప్పుడైనా సరే మాన్యువల్గా ఎప్పుడూ చేయాలి, కంపెనీ వాడు ఇచ్చినట్టుగానే చేయాలి. ఓకే, ఇదిగో ఆ కంచెలో నుంచి